నన్ను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నా? నీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు కావాలి, ఉన్నదున్నట్టు కావాలి. నేనెప్పుడు ట్రాన్స్పరెంట్ గానే ఉంటాను శ్రీకర్. నీ దగ్గర అబద్ధాలు ఆడడం, మ్యానిపులేట్ చేయడం ఇంతవరకు నేను చేయలేదు. మదర్ ప్రామిస్. ఇంతకు విషయం ఏంటి? అవని ఎందుకు వచ్చింది? మేము నీ రూమ్లో ఉన్నప్పుడే నీకు విషయం అర్థమై ఉంటుంది. నువ్వు మరీ నటించేసి పాత్రలో జీవించేస్తున్నావు. అంత అవసరం లేదు. ఏం మాట్లాడుతున్నావు అవని? మీ అమ్మా నాన్నలు ముంబైలో ఉన్నారు అని చెప్పావు. చెప్పడం ఏంటి? ముంబైలోనే ఉన్నారు. అది అబద్ధమని మీ డాడీ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసి తెలుసుకున్నాను. ఇంట్లోనే ఉన్నారు అని అనుమానం వచ్చి లోపలికొచ్చి చెక్ చేశాను. నీ రూమ్లోకొచ్చి చూసేసరికి ఈ వస్తువులు కనిపించాయి. నీ పర్సనల్ రూమ్లో క్షుద్ర పూజలకి సంబంధించిన వస్తువులు ఎందుకున్నాయి మాయా? ఎక్కడో కనిపించాయి, వెరైటీగా ఉన్నాయి, అందుకే కొనుక్కొచ్చానని మాత్రం అబద్ధం చెప్పకు. ఎందుకంటే లాస్ట్ టైం నువ్వు ఆఫీసులో కూడా ఒక బాక్స్ గురించి అలాగే చెప్పావు. అప్పుడు నాకంత అనుమానం రాలేదు. ఇప్పుడు దాని మీద కూడా అనుమానం కలుగుతుంది. వాట్స్ గోయింగ్ ఆన్ మాయా? టెల్ మీ. ఐ డోంట్ నో శ్రీకర్. వీటిని ఇంతకు ముందు నేను అస్సలు చూడలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. అబద్ధం. నిజం. నాటకాలాడకు. నువ్వు ఆడుతున్నావు. షటప్. యూ షటప్. దీని మాటలు నువ్వు నమ్మకు బావా. మాయా, నాకు ట్రూత్ కావాలి. ఈరోజు నువ్వు ఎస్కేప్ అయినా తర్వాతైనా తెలిసిపోతుంది. చెప్పు, ఇవి నీ దగ్గర ఎందుకున్నాయి? ఎవరు నువ్వు? ఎవరి గురించి ఇదంతా చేస్తున్నావు? నీ వెనక ఎవరున్నారు? నీ ఎయిమ్ ఏంటి? టెల్ మీ ఫాస్ట్. నన్ను ఇబ్బంది పెట్టడానికి అవన్నీ తీసుకొచ్చి పెట్టినట్టుంది. నాకు నిజంగా ఏం తెలియదు శ్రీకర్. బిలీవ్ మీ శ్రీకర్. ఛీ, నోర్మై. ఇంకా ఎంతకు దిగజారిపోతావే నువ్వు? నీ ఇంటికి ఇటువంటి దరిద్రపు వస్తువుల్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం నాకేంటి? అవని మనిద్దరి మధ్య నిప్పు రాజేస్తుంది శ్రీకర్. ప్లీజ్ బీ కేర్ఫుల్. అవని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం తనకి లేదు. నేను అవని మాటల్ని నమ్ముతున్నాను. నీ దగ్గర ఏదో తప్పు జరుగుతుంది. ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టను. మా ఇంటి వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నీ అంతటి నువ్వు నిజాలు బయట పెట్టేలా చేస్తాను. రావని తేల్చుకుందాం. శ్రీకర్, శ్రీకర్, నువ్వు గుడ్డిగా తనని నమ్మకు. నాకే పాపం తెలీదు. శ్రీకర్, ప్లీజ్ శ్రీకర్, ప్లీజ్ శ్రీకర్. ఏమైందండి? మా పనమ్మాయి కమలం తీసుకొచ్చారు ఎందుకు? ఈమె ఈ మధ్య చేతబడి విద్య నేర్చుకుని కొందరి మీద ప్రయోగిస్తుందని తెలిసింది మేడం. అవునా? మా కమల అటువంటిది కాదండి. మీరు పొరపాటు పడుతున్నట్టున్నారు. అన్ని రకాలుగా విచారించుకున్న తర్వాతే నిర్ధారించుకోవడం జరిగింది మేడం. ఈమె మీద ఈమె ఉంటున్న వీధిలో వాళ్ళు పలు కంప్లైంట్స్ ఇవ్వడంతో ఈమె గుట్టంతా బయటపడింది. ఓ, ఈమె ఎవరి మీద తన విద్యని ప్రయోగించిందో విచారించగా మాయా అనే ఆవిడ మీద కూడా ప్రయోగించానని చెప్పింది. మై గాడ్. మాయా అంటే మీరే కదా మేడం? యా, నేనే. ఈమె చాలా డేంజర్ మేడం. విద్యని ప్రయోగించిన తర్వాత విరుగుడు విద్యను కూడా ఈమెనే ప్రదర్శించాలి. మరొకరికి సాధ్యం కాదు. ఎన్ని హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళినా రోగమేంటో బయటపడదు. అంతటి ప్రమాదకరమైన విద్య. ఏమా, నువ్వు నిజంగా నా మీద ప్రయోగించావా? ఈ మాయ చాలా తెలివిగా ఏదో నాటకం ఆడుతుంది. దీని సంగతి చెప్తాను. చెప్పమ్మా. లేదండి, మీ మీద ప్రయోగించలేదు. లేదంటుంది కదండి. మర్యాదగా చెప్పవే.
లేకపోతే చంపుతాను నిన్ను. చెప్తాను చెప్తాను చెప్తాను. మీ మీద కూడా ప్రయోగించాను మేడం. అవునా? ఎలా ప్రయోగించావు? మీరు నన్ను గమనించకుండానే మీ గదిలోకి క్షుద్ర పూజలకి సంబంధించిన వస్తువులు తీసుకొచ్చి పెట్టాను. మీ రూమ్లో మంత్రించిన తాయెత్తులు కట్టిన అద్దం ఉంటుంది. అలాగే పూజకి సంబంధించిన పూసల పెట్టె ఉంటుంది. ఉన్నాయా మేడం? ఆ, ఉన్నాయి. ఇప్పుడే చూసాం. ఓరి నాయనో, నన్నెందుకు టార్గెట్ చేసావు తల్లి? నాకు బోలెడంత ఫ్యూచర్ ఉంది. ఇదిగో ఇతను కాబోయే భర్త. మాకు పెళ్లి జరగకుండానే నన్ను కైలాసానికి పంపించేయాలని డిసైడ్ అయ్యావా ఏంటి తల్లి? మాయగారిని ఎందుకు టార్గెట్ చేసావో చెప్పు. ఈ మాయా మేడం ఒకసారి నన్ను కొట్టింది. అందుకే ఆ అవమానం తట్టుకోలేక పగని పెంచుకున్నాను. అంతం చేయాలనుకున్నాను. అందుకే క్షుద్ర విద్యను ప్రయోగించడానికి వస్తువులను తన గదిలో భద్రపరిచాను. ఇది జరిగింది. అమ్మో, నాకు తెలియకుండా నా మీద ఇంత కుట్ర జరిగిందా? సమయానికి మీరు వచ్చి నాకు విషయం తెలియజేశారు. ఇప్పుడే ఆ వస్తువుల విషయంలో నా మీద నిందపడి మా మధ్య గొడవ జరిగింది. మీరొచ్చారు కాబట్టి సరిపోయింది. లేదు అంటే నేను దోషిని అయి ఉండేదాన్ని. శ్రీకర్, ఇప్పుడైనా నమ్ముతావా? వావ్, సూపర్, ఫెంటాస్టిక్, బాగుంది. కాదు కాదు, అద్భుతంగా ఉంది. నీ సమయ స్ఫూర్తికి జోహార్లు మాయా. ఏం మాట్లాడుతున్నావు అవని? మీరాడిన నాటకం నిజంగా నమ్మేలా ఉంది. బయట వాళ్ళైతే కొంచెం కూడా అనుమానపడరు. అంత బాగా పండించారు. మీరు ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చారమ్మా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఓ, కృష్ణానగర్ నుంచా? మంచి ఫ్యూచర్ ఉంది మీకు. బంజారా హిల్ స్టేషన్ నుంచి వచ్చాం మేడం. మీకంత అనుమానం ఉంటే రండి. పదండి, వస్తా. బాబా, ఇదంతా వీళ్ళు స్పాట్లో అల్లిన డ్రామా. నువ్వు అస్సలు నమ్మకు. స్టేషన్కి వెళ్దాం పద. మొత్తం బయటపడిపోతుంది. స్టాప్ ఇట్ అవని. కాసేపు నిన్ను నమ్మాను, ఇంతలోనే ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. కళ్ళ ముందే ఇన్ని సాక్ష్యాలు కనపడుతూ ఉంటే ఇంకా దబాయిస్తావేంటి? నన్ను ఇంకా ఫూల్ని చేద్దామని అనుకుంటున్నావా? అది కాదు బావా. ఇనాఫ్.